ప్రొద్దుటూరు రాజకీయాల్లో మాజీ కౌన్సిలర్ బస్ మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమార్తెకు ఎంబీబీఎస్ సీటు పూర్తిగా మెరిట్తోనే వచ్చిందని, ఎవరూ సహాయం చేయలేదని స్పష్టం చేశారు. వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై ఘాటు ఆరోపణలు చేస్తూ సెటిల్మెంట్లు, కమిషన్ల విషయాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రత్యర్థులు సవాల్ విసిరితే ఎక్కడైనా ప్రమాణం చేయడానికి సిద్ధమన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ మిత్రులకు నమస్కారము. నిన్నటి దినం చోటా నాయకులంతా ఒక ప్రెస్ మీట్ పెట్టినారు. ఈయన పోరెడ్డి నరసింహ అనే వ్యక్తి మా కూతురికి ఎంబీబీఎస్ సీటు ఇప్పించినాం మేమే, నీకు విశ్వాసం లేదు అని పెట్టినాడు. నరసింహారెడ్డి, నాకు కాదు విశ్వాసం, నీకుండాలా. నీకు టికెట్ ఇవ్వలే, 1వ వార్డులో ఎస్సీలకు రిజర్వేషన్ చేసినారు, ఆ టికెట్ ఇవ్వలేదని నువ్వు నన్ను కానీ భంగపోయినావు. మురళి నీ వార్డులో నిలబడతా అని 5 వార్డులలో ఏదో ఒక పార్టీ అని అడిగినారు. ఇది నీ బతుకు. రాచమల్లు దగ్గర ఇచ్చినారా? మళ్ళీ మీ క్యాస్ట్ ఏందో అని ఆడ మీ ఇంటి దగ్గర కూర్చొని ఒక 10 రోజుల నుంచి అలిగి కూర్చున్నావు. మా పిల్ల మా కూతురు అందరూ వస్తాడారు, రాచమల్లి ఇంటికాడ పోయి కాళ్ళు పట్టుకుంటాం సీట్ అని. నువ్వు నన్ను మాట్లాడేటోనివే. మా కూతురు సీటు గురించి నీకు తెలుసా? మీ రాచమల్లుకు తెలుసా? మీకు కానీ తెలిసింటే సీటే రాదు. నాకు ఏమిటి టీటీడీ బోర్డు మెంబర్లు అనుకున్నావు? చిప్పగిరి ప్రసాద్, మారుతి అన్న, వాళ్ళకి ఏం చేసినావు? నిన్ను అడిగి ఇచ్చినారా సీటు? అడిగి ఇవ్వలే అన్నా, పైనుంచిది ఇచ్చినారు సీటు. అప్పుడు నువ్వు సజ్జల రామకృష్ణారెడ్డి సార్కి ఫోన్ చేసి ఏమన్నావు? నాకు తెలియకోకుండా స్పీకర్ ఆన్ చేసినావు. ఆయన ఏమన్నాడు? 1 నుంచి 3 వరకు నాకు సంబంధం లేదు ప్రసాదు, మిగిలిన 4 నుంచి నాకు తెలుసు, 1 నుంచి 3 జగన్మోహన్ రెడ్డి సార్ ఇచ్చినేటవి అని అన్నాడు. అంటాను స్పీకర్ ఆఫ్ చేసినావు. అప్పుడు మారుతితో ఏం మాట అన్నావు? నాకు